విశాఖ మహానాడులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనకు ప్రధానమైనటువంటి నాయకులు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, ఈ రోజున మన ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు, నేషనల్ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 36 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితంలో అనేక మార్పులు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మార్పుల్లో కానీ సంస్కరణలో కానీ రాజకీయాల్లో కానీ ప్రత్యేకమైనటువంటి భూమికను పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ వివరాలన్నీ కూడా మీ ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ తీర్మానం కాబట్టి ముందునే ఇవ్వలేదు, కానీ ఇప్పుడు అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణాలు మన అందరి స్పీచెస్లో కూడా విన్నాం. ఆనాడు ప్రధానంగా చేసింది రాష్ట్రంలో ఒక రాజకీయ చైతన్యం తీసుకురావాలని, రాజకీయాల్లో మార్పు రావాలని, రాజకీయ ప్రక్షాళన జరగాలనేటువంటిది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఆలోచన మేరకు రాజకీయ పార్టీని పెట్టడం, ప్రచారం చేయడం, 9 మాసాల్లోనే భారతదేశ చరిత్రే కాదు ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మనం అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రయోజనానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆనాడు చేపట్టడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటు కూడా తెలుగు జాతి గౌరవం లేనప్పుడు, ఆనాడు మన మద్రాసులుగా పిలువబడినప్పుడు తెలుగు ఆత్మగౌరవాన్ని నిలపాలనేటువంటిది అతి ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమంగా తీసుకుని అన్నగారు ఆ రోజున ప్రచారం చేసినప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కానీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఘనత తెచ్చినటువంటిది ఆనాడు నందమూరి తారక రామారావు గారు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మన రాజకీయ పార్టీకి అది ప్రథమమైనటువంటి కార్యక్రమం, ప్రథమమైనటువంటి మెట్టు కూడా. తర్వాత రాష్ట్రంలో మనం బలపడుతున్నటువంటి సందర్భంలో, మనల్ని తిరుగులేనటువంటి సందర్భాల్లో మన మీద అనేక కుట్రలు చేయడానికి ప్రయత్నాలు చేశారు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కానీ ఈ విధంగా మనుగడ సాగితే కాంగ్రెస్ పార్టీకే ముప్పు వాటిల్తుందనే భయంతో తెలుగుదేశం పార్టీ మీద కుట్ర చేయాలనేటువంటి ఆలోచన చేసి ఆనాడు 1984 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారిని దింపడానికి కుట్ర పనినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో కానీ ప్రజల్లో కానీ ఒక చైతన్యం వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలనేటువంటి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక ఉద్యమం. ఇది ఒక విధంగా చెప్పాలంటే రెండో ఉద్యమం. మొదట ఉద్యమం 82వ సంవత్సరంలో వస్తే, రెండో ఉద్యమం మళ్ళీ 84వ సంవత్సరంలోనే ఎన్టీ రామారావు గారిని దింపేసినప్పుడు చేసినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంలో దేశంలో ఉండేటువంటి మహానుభావులు, పెద్ద నాయకులందరూ కూడా, అన్ని నాన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దాంట్లోకి రావడం జరిగింది. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నాం. అదొక మార్పుకి మన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అదొక ప్రధానమైనటువంటి అంశం. ఆ రోజున అప్పటికి చూసినట్లయితే భారతదేశంలో ఏ పార్టీ అధికారంలో, ఆనాడు ఇందిరాగాంధీ గారి టైంలో ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్ర పరిపాలనని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుకున్నటువంటి సందర్భాల్లో అదే పరిస్థితిలో మన రాష్ట్రంలో పెట్టాలి, ఎన్టీ రామారావు గారిని దింపేయాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఫలించలేనటువంటి సంఘటన అది ఒక్క తెలుగుదేశం పార్టీ యొక్క
విధానం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. లెవెల్లో ఢిల్లీ స్థాయిలో కోకటి వేళ్లతోటి పెరికివేసినటువంటి ఘనత అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యపడింది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేక కుతంత్రాలు పన్నింది, అనేక కుట్రలు పన్నింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏం చేద్దంటే భారతదేశంలో మనం అన్ని ఏ రీజనల్ పార్టీ చూసినప్పుడు కూడా ఆ ప్రాంతానికే పరిమితం అవడం, లేకపోతే కేంద్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉందో వాళ్ళతోటి సయోధ్య పెట్టుకోవడం, వాళ్ళతోటే నడవడం జరిగింది తప్ప ఒకే ఒక పార్టీ భారతదేశంలో యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ఈనాడు ఎప్పటికీ ఉండేటువంటి పార్టీ ఏదంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆ విధంగా చేశాం. అదేవిధంగా 2004లో ఎలక్షన్స్లో మనం చూసాం. ఎంచేదంటే కొన్ని మార్పులు కూడా భారతదేశంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి మనకి నాయకులు, మన ఇద్దరు నాయకులు కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ మనకి రాజకీయంగా కానీ, అదేవిధంగా పరిపాలనలో ఉండేటువంటి మార్పులు తీసుకురావడంలో కానీ ప్రధాన భూమిక పోషించింది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆ రోజున మన చంద్రబాబు నాయుడు గారు 2004లో మనం ఆనాడు అధికారాన్ని కోల్పోయినప్పుడు ఈవీఎంల గురించి చెప్పాం. ఈవీఎంల వల్ల నష్టం వచ్చిందని చెప్పాం. మొట్టమొదటిగా రైజ్ చేసినటువంటి పార్టీ మన పార్టీ, మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అంతే దీని మీద అంతా తర్జన భర్జనలు జరిగాయి, అధ్యాయం కూడా జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంచేత ఈ రోజున ఒక స్లిప్ అయినా పెట్టాలి, ఎవరికి నేను ఓటేస్తున్నానో ఓటు తెలియాలని ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పినట్టు దాన్ని ఈనాడు ఈసీ కూడా ఒక విధంగా ఒప్పుకోవడం, దాన్ని పెడతామనేటువంటి చెప్పడం జరిగిందంటే దీనికి ఒక స్వచ్ఛమైనటువంటి ఎన్నికలు జరగటానికి నాంది పలికింది కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు మోడీ గారు ఈనాడు ఎలక్షన్స్లో మార్పు రావాలి. ఎంచేతంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతున్నాయి. అదేవిధంగా చట్టసభల ఎలక్షన్స్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్కప్పుడు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా జరుగుతున్నాయి. అంచేత ఇన్ని ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు జరగడం వల్ల దీనివల్ల ఇబ్బంది వస్తుంది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల యొక్క ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనేటువంటి ఉద్దేశంతో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలంటే మొట్టమొదటిగా అవునని చెప్పినటువంటి పార్టీ మన పార్టీ, తెలుగుదేశం పార్టీ, మన నాయకులు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ విధంగా జరగడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాదు, ప్రజాధనం పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ధనం మళ్ళీ ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అది ఒక్కటి కూడా మనం రావాలి కోరుకునేటువంటి పార్టీ. ఇదొక ఎన్నికల ప్రణాళికలో రావాల్సినటువంటి మార్పు, అడ్మినిస్ట్రేటివ్ ప్రణాళికలో రావాల్సినటువంటి మార్పు, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలో రావాల్సినటువంటి మార్పులు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన వరకు మనం చూస్తే ఇందాక మన నాయకులు చెప్పారు, సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ మనం చేపట్టాం. 1996లో ముఖ్యమంత్రి అవగానే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ భారతదేశంలో మొట్టమొదటిగా చేసినటువంటిది మన ప్రభుత్వం, మన నాయకులు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న డిమానిటైజేషన్ ఇష్యూ వచ్చింది. అదేవిధంగా డిమానిటైజేషన్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఆ తీసుకున్న దాన్ని హర్షించింది, ఆహ్వానించింది మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దీన్ని ప్రధానంగా మనం హర్షించడానికి, ఆహ్వానించడానికి ఈ యొక్క అవినీతి నిర్మూలన జరగాలి, బ్లాక్ మనీ నిర్మూలన జరగాలి. భవిష్యత్తులో బ్లాక్ మనీ అంటూ ఉండకూడదు, ఇదంతా కూడా వైట్ మనీగా ఉండాలి. అంతా కూడా భారతదేశానికి ఇది బ్లాక్ మనీ, వైట్ మనీగా కన్వర్ట్ అయినట్లయితే మనకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుంది. దాంతో భారతదేశాన్ని అభివృద్ధి చేయొచ్చు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ మార్పుల్లో మన ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎంచేతంటే రాజకీయ నాయకులు ఎవరైనా అవినీతి కేసుల్లో ఉన్నట్లయితే ఆ కేసులను 1 సంవత్సరం లోపలనే ఫాస్ట్ కోర్ట్స్ పెట్టి ఆ కోర్ట్స్ ద్వారా ఇవన్నీ కూడా పరిష్కరించవలసినటువంటి అవసరం ఉందన్నారు. దాన్ని కూడా మనం డిమాండ్ చేశాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే రాజకీయ నాయకులు అవినీతి పరులున్నారో, ఈనాడు ఛార్జ్ షీట్లు పడి ఉన్నాయో, ట్రయల్ కేసులు జరుగుతూ ఉన్నాయో, వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అవినీతిని అరికట్టడానికి, అవినీతి పరుల రాజకీయాల్లో చలామణి కాకుండా ఉండటానికి దీన్ని కూడా మనం ఈ విషయాన్ని కూడా మనం సమర్థించాం.
ఆ విధంగా ఎవరైతే ఛార్జ్ షీట్లో ఉన్నారో అవినీతి పరులు ఉన్నారో వీళ్ళందరినీ శిక్షించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీడియాకి ఫ్రీడమ్ ఉంది, దాంట్లో ఎవరు కాదనడం లేదు. కానీ ఈ మధ్య మనం చూస్తే శాసన మండలి గురించి ఒక పేపర్ ప్రత్యేకంగా రాసి శాసన మండలిని శాసనసభను అవమానించే విధంగా వాళ్ళు రాయడం అనేటువంటిది తగదు. దాన్ని కూడా తీవ్రంగా మనం ఖండిస్తున్నాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మనం బైఫర్కేషన్ మనం అనుకోలేదు. బైఫర్కేషన్లో అశాస్త్రీయంగా జరిగింది. ఇందాక మన వాళ్ళు ప్రజెంటేషన్ కూడా చేశారు. అంటే దీంట్లో మనకి ఆనాడు బైఫర్కేషన్ జరిగినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు కానీ, అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ ఇవన్నీ అమలు జరపవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే మనం ఎన్డీఏలో భాగంగా ఉన్నాం కాబట్టి మనం కూడా వారు కొంతవరకు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం అడుగుతూనే ఉన్నాం. మనకి రావాల్సినటువంటి వస్తూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మనం పర్సూ చేస్తూనే ఉంటాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా ఈ యొక్క తీర్మానంలో పొందుపరచడం జరిగిందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.